హాయ్ ఫ్రెండ్స్, మన ఈనాటి వీడియోలో మనము సంపద అనే ప్రాథమిక ఆర్థిక భావన గురించి తెలుసుకుందాం. ఇంకా మనం ముందు వీడియోలో ఉన్న వస్తువులు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సంపద, ఇంకా ఆదాయం, ప్రయోజనం, ఇలా మిగిలిన ప్రాథమిక ఆర్థిక భావనల గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మన రెండవ అంశమైనటువంటి సంపద. ఏదో ఒక రూపంలో ఆదాయాన్ని ఆర్జించగలిగి వ్యక్తుల లేదా సంస్థల అధీనంలో ఉన్న ఆస్తుల నిల్వలను మనం సంపద అంటారు. సంపదను వివిధ రూపాల్లో కలిగి ఉండవచ్చు. వీటిలో ద్రవ్యం, షేర్లు, భూములు మొదలైనవి. సంపద అనేది డబ్బు చేతిలో ఉంటేనే సంపద కాదండి. అది షేర్ల రూపంలో ఉండొచ్చు, భూములు, మిగిలిన ఆస్తుల రూపంలో కూడా మనకు సంపద ఉండవచ్చు. సంపద ముఖ్య లక్షణాలు కింది విధంగా పేర్కొనవచ్చు. సంపద గల లక్షణాలు ఏంటో చూద్దాం. మొట్టమొదట సంపద గల లక్షణం ఏంటంటే ప్రయోజనం, కొరత, వినిమయ విలువ, బదిలీ సౌలభ్యం. అంటే సంపద ఉందంటే దానివల్ల మనకు ప్రయోజనం ఉండాలండి. అలాగే కొరత, వినిమయ విలువ, ఎక్స్చేంజ్ చేసుకునేలా ఉండాలి. బదిలీ సౌలభ్యం, ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళేలా కూడా మనకు సంపద ఉండాలి. ఇది సంపద యొక్క లక్షణాలు. భౌతిక రూపంలో ఉన్న సంపద స్పృశించదగింది. వజ్రాలు, ఫ్యాక్టరీలు, ఇండ్లు మొదలైనవి భౌతిక ఆస్తులు, అంటే మన కంటికి కనిపించే ఆస్తులు అండి. మానవ వనరు అనేది స్పృశించలేని సంపద. సంపదను వ్యక్తిగత సంపద, సామాజిక సంపద, జాతీయ సంపద, అంతర్జాతీయ సంపద అని వర్గీకరించవచ్చు. మనకు సంపదలో ఉన్నటువంటి రకాలు చూడండి. 1 వ్యక్తిగత సంపద, 2 సామాజిక సంపద, 3 జాతీయ సంపద, 4 అంతర్జాతీయ సంపద. ఇదండి. నెక్స్ట్ 3వ అంశం ఆదాయం గురించి తెలుసుకుందాం. ఆదాయం అనేది సంపద నుంచి వచ్చే ప్రవాహం. సంపద ఒక నిల్వ. ప్రతి ఆర్థిక వ్యవస్థలో కుటుంబాల నుంచి ఆదాయం అనేది సంస్థలకు, సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుంది. ఈ విధంగా కారకం, మార్కెట్, వస్తు మార్కెట్ సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయి. చక్రీయ ఆదాయ ప్రవాహ ప్రక్రియల ఆధారంగా, దేని ఆధారంగా అంటే మనకు చక్రీయ ఆదాయ ప్రవాహ ప్రక్రియల ఆధారంగా ఆదాయం అనేది కుటుంబాల నుంచి సంస్థలకు, సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుందని మనం దీని ద్వారా, ఈ పటం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. సంస్థల నుంచి కుటుంబాలకు, కుటుంబాల నుంచి తిరిగి మళ్ళీ సంస్థలకు ఆదాయం ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక దీన్ని మనం చక్రీయ ఆదాయ ప్రవాహం అని చెప్పచ్చు. ఇక మన 4వ అంశం ప్రయోజనం గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రంలో ప్రయోజనం అనే భావన చాలా ప్రాముఖ్యమైంది. ఒక నిర్ణీత కాలంలో కోరికను సంతృప్తిపరచగల ఒక వస్తువు సామర్థ్యాన్ని ప్రయోజనం అంటారు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. ప్రయోజనం అనగా ఏమిటి అంటే కేవలం ఉపయోగం అయింది అని చెప్తే సరిపోదు కదా. దానికి డెఫినేషన్: ఒక నిర్ణీత కాలంలో కోరికను సంతృప్తిపరచగల ఒక వస్తువు సామర్థ్యాన్ని ప్రయోజనం అంటారు. ఓకే, ఇది వ్యక్తిగతమైంది, సాపేక్షమైంది. వినియోగదారుడు మాత్రమే ఒక వస్తువు ప్రయోజనాన్ని నిర్ధారించగలడు. ఎవరంటే వినియోగదారుడు మాత్రమే. మనకి ఇక్కడ ప్రయోజనం గురించి బెంథామ్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఏమని చెప్పాడంటే, ఒక వ్యక్తి యొక్క సంతోషాన్ని పెంపొందించడం కానీ తగ్గించడం కానీ చేసేది ప్రయోజనం అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే బెంథామ్. ప్రయోజనం, ఉపయోగం రెండూ ఒకటి కాదు. సారాయి వినియోగం ఆరోగ్యానికి హానికరం, ఇది ఉపయోగపడదు. అయితే ఇది ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇక్కడ మనకు ప్రయోజనానికి ఉపయోగానికి గల తేడా ఉంది చూడండి. సారాయి అనేది, ఇక్కడ సారాయిని అమ్మడం అనేది ఆరోగ్యానికి హానికరం. సారాయి ఇది ఉపయోగపడదు, సమాజానికి ఇది ఉపయోగపడదు, కానీ అది దానికి ప్రయోజనం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రయోజనానికి మనము ఉపయోగానికి తేడాను అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రయోజనం యొక్క రకాల గురించి తెలుసుకుందాం. ప్రయోజనాన్ని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే స్వరూప లేదా ఆకార ప్రయోజనం, దీన్ని ఫామ్ యూటిలిటీ అంటారు. అంటే ఒకానొక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి తృప్తిని తీర్చగలిగితే దాన్నే స్వరూప ప్రయోజనం లేదా ఆకార ప్రయోజనం అని అంటారు. అంటే దానికి ఆకారం ఉండి ఉండాలండి, అందుకే దీన్ని స్వరూప ప్రయోజనం అంటారు. ఉదాహరణ, కట్టెను కుర్చీ లేదా బల్లగా మార్చడం. అంటే దాని ఆకారం మారింది కదండి, ఆకారం మారిన తర్వాత దానికి ప్రయోజనం ఏర్పడటం. నెక్స్ట్ 2వ ప్రయోజనం వచ్చేసి స్థాన ప్రయోజనం, ప్లేస్ యూటిలిటీ.
నెక్స్ట్ స్థాన ప్రయోజనం అండి, ప్లేస్ యూటిలిటీ. అంటే స్థానాన్ని, ఒక వస్తువుకు స్థానాన్ని మార్చడం ద్వారా ప్రయోజనం కలిగితే దాన్నే స్థాన ప్రయోజనం అంటారు. ఉదాహరణ, కూరగాయలు పొలంలో ఉంటే ప్రయోజనం లేదు, అదే మార్కెట్కి తీసుకొని వస్తేనే దానికి ప్రయోజనం ఉంటుంది. మనకు కూరగాయలు పొలంలో ఉంటే తక్కువ ధరకు అడుగుతారండి, అదే మార్కెట్కి అయితే ఎక్కువ ధర తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల ప్రయోజనం, టైం యూటిలిటీ. కాలాన్ని బట్టి కొన్ని వస్తువులకు ప్రయోజనం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వస్తువులు నిల్వ ఉంచి ఎక్కువ డిమాండ్ ఉన్న కాలంలో అమ్ముతారు. అంటే సప్లై ఉండి డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు వ్యాపారస్తులు వాటిని అమ్మకుండా కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచి తర్వాత ఎక్కువ డిమాండ్ వచ్చినప్పుడు ఆ వస్తువులు అమ్ముతారండి. దాన్ని కాల ప్రయోజనం అని చెప్పవచ్చు. ఉదాహరణ, చలికాలంలో కాఫీ, టీలు, వేసవి కాలంలో శీతల పానీయాలు. నెక్స్ట్ మనకు 4వ ప్రయోజనం అండి, దీన్నే సేవా ప్రయోజనం అంటారు, సర్వీస్ యూటిలిటీ. సేవలు కూడా మానవుని కోరికలను తీర్చగలిగి ఉంటాయి. అవేంటంటే ఉదాహరణ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అందించే సేవలు, ఇది కూడా సేవలే కదండి. దీన్ని సేవా ప్రయోజనం అంటాం. ప్రత్యేక పరిజ్ఞానం నైపుణ్యాల వల్ల ఇది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయులకు అనేది ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. అలాగే ఉదాహరణకు ఇంకా మనము వైద్యులు చెప్పచ్చు అండి, వాళ్ళకు కూడా ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది కదండి, ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళది కూడా సేవా ప్రయోజనం అవుతుంది. నెక్స్ట్ మన 5వ అంశం, ప్రాథమిక ఆర్థిక భావనల్లో 5వ అంశమైనటువంటి విలువ గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రంలో ఒక వస్తువు లేదా సేవ వినిమయం ద్వారా వేరొక వస్తువుపై లేదా సేవపై ఆధిపత్యం కలిగి ఉంటే దానికి విలువ ఉందని అంటారు. ఒక వస్తువు లేదా సేవ వినిమయం, దానికి విలువ కలిగి ఉండటం ద్వారా వేరొక వస్తువుపై లేదా సేవపై ఆధిపత్యం కలిగి ఉండడం అండి, దీన్ని మనం విలువ అని చెప్పచ్చు. అర్థశాస్త్రంలో విలువను 2 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే, 1 ఉపయోగిత విలువ, 2 వినిమయ విలువ. ఇప్పుడు ఉపయోగిత విలువ గురించి తెలుసుకుందామండి. వాల్యూ ఇన్ యూస్. మానవుని కోరికలను తీర్చగలిగే శక్తిని ఉపయోగిత విలువ అంటారు. సింపుల్ అండి, ఏం లేదు. ఉపయోగిత విలువ అంటే మనుషులకు మనకు ఉపయోగపడేది. ప్రయోజనమే వస్తువుకు ఉన్నటువంటి ఉపయోగిత విలువ. ఉదాహరణ, ఉచిత వస్తువులకు ఉపయోగిత విలువ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదండి, వస్తువులు చెప్పుకునేప్పుడు ఉచిత వస్తువులకు ఉపయోగిత విలువ ఎక్కువగా ఉంటుంది, అంతేగాని వినిమయ విలువ ఉండదు. అదే ఆర్థిక వస్తువులకైతే ఉపయోగిత విలువ ప్లస్ వినిమయ విలువ 2 ఉంటాయని మనం వస్తువుల్లో అంశంలో చెప్పుకున్నాం. ఉదాహరణకు ఉపయోగిత విలువకు ఉదాహరణకు ఏంటంటే, నీటికి ఉపయోగిత మూల్యం ఎక్కువగా ఉంటుంది కానీ వినిమయ విలువ లేదు అని మనకి టెక్స్ట్ బుక్లో అనుకున్నామండి. కానీ ఇప్పుడు నీటికి కూడా వినిమయ విలువ ఉంది. ఎందుకంటే మనము మినరల్ వాటర్ బయట కొంటూ ఉన్నాం కదా, వాటర్ తక్కువ అయిపోయింది, నీటి వనరులు తక్కువ కావడంతో మనము నీరును కొంటూ ఉన్నాము కాబట్టి అది నీరు కూడా వినిమయ విలువ ఉంది అని చెప్పవచ్చు నీటికి. ఇక వినిమయ విలువ గురించి తెలుపుకుందాం. వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. ఒక వస్తువు వేరొక వస్తువును ఎంత పరిమాణంలో పొందగలుగుతుందో తెలియజేస్తుంది. ఒక వస్తువు వేరొక వస్తువును ఎంత పరిమాణంలో అంటే ఎంత సైజులో పొందగలుగుతుందో తెలియజేసేది ఏంటంటే వినిమయ విలువ. అన్ని ఆర్థిక వస్తువులకు ఉపయోగిత విలువ ప్లస్ వినిమయ విలువ 2 ఉంటాయి, ఇంతకుముందే చెప్పుకున్నామండి. అవేంటంటే, ఉదాహరణ, ఒక పెన్నుతో ఒక పుస్తకాన్ని మార్పిడి చేసుకున్నప్పుడు ఒక పెన్ను విలువ ఒక పుస్తకానికి సమానం. ఒక వస్తువుకు వినిమయ విలువ ఉండాలంటే ఆ వస్తువుకు ప్రయోజనం, కొరత, బదిలీ లక్షణాలు కూడా ఉండాలి. వస్తువులకు లక్షణాలు ఏంటంటే చెప్పుకున్నాం, ప్రయోజనం, కొరత, బదిలీ అని. సో ఒక వస్తువుకు వినిమయ విలువ ఉండాలంటే మనకు ఆ వస్తువుకు ప్రయోజనం, కొరత, బదిలీ అనే లక్షణాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక 6వ అంశమైనటువంటి ధర గురించి. అర్థశాస్త్రంలో ధర, విలువల అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. ద్రవ్యం రూపంలో వ్యక్తపరచబడిన వస్తువు లేదా సేవ విలువను ధర అంటారు. ఇక్కడ ధర అంటే ఏంటంటే, ద్రవ్యం రూపంలో అంటే డబ్బు రూపంలో వ్యక్తపరచబడినటువంటి వస్తువు లేదా సేవ విలువనే మనము ధర అని చెప్పవచ్చు. ఒక వస్తువు ఏ రేటులో మార్పిడి చేయబడుతుందో ధర తెలియజేస్తుంది. ఉదాహరణకు, మనకు ఒక పెన్ను 10 రూపాయలకు మార్పిడి చేయబడితే పెన్ను ధర 10 రూపాయలు అవుతుంది. విలువను మాత్రం ఇతర వస్తువుల రూపంలో మనం తెలియజేస్తాము అని ఇక్కడ ధర గురించి చెప్పామండి. ఇక మన 7వ అంశం వచ్చేసి కోరికలు. అపేక్ష కోరికగా మారాలంటే
వస్తువును కొనడానికి వినియోగదారుడు సాధనాలను కలిగి ఉండటమే కాక వాటిని వ్యయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. వస్తువులను కొనాలంటే ముందు వ్యయం చేయడానికి సిద్ధంగా ఉండాలి కదండి, మన దగ్గర డబ్బులు ఉండాలి. సో ఆర్థిక కార్యకలాపాలకు మానవుల కోరికలే మూలం. ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటే మనుషులు సంపాదన కోసం పనులు చేస్తున్నారు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు అంటే కారణం ఏంటండి? ముందు మనిషికి కోరికలు ఉండడం. అవి వ్యక్తుల ఆర్థిక సామాజిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. కోరికలు అనేవి వ్యక్తుల ఆర్థిక సామాజిక స్థితిపై ఆధారపడి ఉంటాయండి. మానవుల కోరికల స్వభావాన్ని తెలుసుకోవడానికి వాటి లక్షణాలు పరిశీలించాలి. అంటే కోరికలు గల లక్షణాల గురించి తెలుసుకుందామండి మనం. అవేంటంటే కోరికలు అనంతాలు. మానవుని కోరికలు అనంతమైనవండి. ఒక కోరిక తీరిన వెంటనే మరో కోరిక పుడుతుంది. ఈ విధంగా జీవితాంతం కోరికలు అనేవి ఒకదాని తర్వాత మరొకటి ఉద్భవిస్తూనే ఉంటాయి అని చెప్పొచ్చు. ఇంకా రెండవ లక్షణం ఏంటంటే ఏదైనా ఒక కోరికను పూర్తిగా తీర్చుకోవచ్చు. కోరికలు అపరిమితమైనవి మనం ముందే చెప్పుకున్నామండి. అర్థశాస్త్రం అంటేనే కోరికలు అంటేనే అపరిమితమైనవి. కాబట్టి ఏ ఒక్క కోరికనైనా ఒక నిర్ణీత సమయంలో తీర్చుకోగలడు. ఉదాహరణకు ఒక వ్యక్తికి దాహం కలిగితే ఒక గ్లాసుడు నీరు తాగితే అప్పటికి దాహం తీరుతుంది. అంటే అప్పటికి మాత్రం తన కోరికను తీర్చుకోవచ్చు. ఇక కోరికల్లో మూడో లక్ష్యం ఏంటంటే పోటీ అండి. కోరికలు అపరిమితమైన అంటే కోరికలు మనకు లెక్కలైనన్ని నిరంతరం పుట్టుకొస్తూనే ఉంటాయి. అలా కోరికలు ఎక్కువైనప్పటికీ వాటిని సంతృప్తిపరిచే వనరులు మాత్రం మనకు పరిమితంగా ఉన్నాయి. కాబట్టి కోరికలను తీర్చుకోవడానికి ప్రాధాన్యతల క్రమాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అంటే 1 by 1 తీర్చుకోవాలా. మనకు అవసరమైన మాత్రం వస్తువులు కొంటూ మన అవసరాలు తీర్చుకుంటూ మన గరిష్ట సంతృప్తిని చెందవలసి ఉంటుంది. ఇక పరిపూరకాలు. కోరికలు అనేవి పరిపూరకాలు. అంటే ఏంటంటే ఒక కోరికను తీర్చుకోవాలంటే ఒక రకం కంటే ఎక్కువ రకం వస్తువులు వినియోగించవలసి ఉంటుంది. దాన్ని రాయాలి అనే కోరిక తీర్చుకోవాలంటే అందుకేం కావాలా? పెన్ను కావాలా, సిరా కావాలా, కాగితం కావాలా, ఇవన్నీ అవసరం. ఇలా కోరికలు అనేవి పరస్పర పూరకాలు, పరిపూరకాలు అని కూడా చెప్పొచ్చండి. ఇంకా ప్రత్యామ్నాయాలు. కోరికల గల మరొక లక్షణం ఏంటంటే ప్రత్యామ్నాయాలు. ఒక కోరికను దానికి సంబంధించిన వస్తువు ద్వారానే కాకుండా వేరే వస్తువులతో కూడా తీర్చుకోవచ్చండి. ఒకరికి ఆకలి వేసినప్పుడు ఆహారం కానీ పండ్లు కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కోరికను తీర్చుకోవడానికి ఒకటే మార్గం కాకుండా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్పచ్చు. ఆకలి వేసినప్పుడు అన్నమే తినాలంటే సమయానికి ఉండాలి కదా, కాబట్టి ఆహారానికి బదులుగా మనం పండు తీసుకోవచ్చు. ఇంకా వేరే ఏవైనా పదార్థాలు తీసుకుని మన కోరికను నెరవేర్చుకోవచ్చు, మన ఆకలిని తీర్చుకోవచ్చు. కోరికలకు మరొక లక్షణం పునరావృతం. కోరికలు పునరావృతం అవుతూ ఉంటాయి. అంటే ఒక కోరిక నెరవేరిన వెంటనే మరొక కోరిక పుడుతుంది, ఆ కోరిక నెరవేరిన వెంటనే మరొక కోరిక పుడుతుంది. ఒక నిర్ణీత కాలంలో తీర్చుకున్న తర్వాత అదే కోరిక మరలా మరొక కాలంలో కూడా పుడుతుంది. అంటే ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చుకుంటాము. దాని బజ్జీలు తినాలనుకుంటాము, బజ్జీలు తిన్నాము. తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ బజ్జీలు తినాలనిపిస్తుంది. అంటే ఒక కోరిక పదే పునరావృతం అవుతూ ఉంటుంది అని చెప్పొచ్చు ఇక్కడ. ఉదాహరణకు ఆహారాన్ని మధ్యాహ్నం తీసుకుంటే రాత్రికి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకా అలవాట్లు. కోరికలు అనేవి అలవాటుగా మారతాయి. సరదాగా సిగరెట్లు తాగుతూ దాన్ని నియంత్రించకపోతే చివరికి అది మానుకోలేని అలవాటుగా మారుతుంది. సరదాగా సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి సరదాగా రోజు తాగుతూ ఉంటూ దాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు చివరికి అది ఒక మానుకోలేని అలవాటుగా మారి అతని శరీరానికి హానికరంగా మారుతుంది అని మనం ఇక్కడ చెప్పచ్చు. ఇక కాలాన్ని, ప్రాంతాన్ని, వ్యక్తిని బట్టి కూడా కోరికలు మారుతాయి. ఇవి ఎలాగో చూద్దాం. కోరికలు అనేది చలన స్వభావాన్ని కలిగి ఉంటాయి, నిరంతరం ఒకటే స్థిరంగా ఉండవు. కోరికలు మారుతూ ఉంటాయి. ఎలా అంటే కాబట్టి కాలానుగుణంగా ప్రాంతాన్ని, వ్యక్తిని బట్టి కూడా మారుతుంటాయి. కొన్ని కోరికలకు తీవ్రత ఎక్కువగా ఉంటే మరికొన్నిటికి తీవ్రత తక్కువగా ఉంటుంది. దీని ఆధారంగా మానవ కోరికలను అవసరాలు, అనుకూలాలు, విలాసాలు అని విభజిస్తాం. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి. మానవ కోరికల అవసరాలు ఏంది? మనకు నిత్యం కావాల్సినటువంటి వస్తువులు మనము ఆ కోరిక నెరవేర్చుకోవడం మనకు అవసరం. ఉదాహరణ బియ్యం. అనుకూలం అంటే మనకు ఇప్పుడు ఎండాకాలం కదండి, ఫ్యాను, కూలర్ కావాలనుకోవడం అనుకూలం. విలాసం అయితే
ఏసీ కావాలనుకోవడం, లేదా BMW కారు కావాలనుకొని ఆలోచించుకోవడం. ఇవండి కోరికలు అనేది ప్రాంతాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. ఇక మన 8వ అంశం సంక్షేమం గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రంలో సంక్షేమం అనేది ఒక ముఖ్యమైన భావన. ఇది ఒక వ్యక్తి లేదా సమాజం సంపద నుంచి పొందే సంతృప్తిని తెలియజేస్తుంది. ఇది ఆ వ్యక్తుల లేదా సమాజాల జీవన ప్రమాణాన్ని కూడా మనకు సూచిస్తుంది. సంక్షేమం అనేది వ్యక్తిగతమైనది, అంటే ఒక వ్యక్తికి సంబంధించిందండి. దీన్ని బాహ్యపరంగా కొలవడానికి వీలు లేదు. సంపద, సంక్షేమం పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య సంపద, ఆదాయంల పంపిణీ చేయబడిన తీరును బట్టి సంక్షేమం ఆధారపడి ఉంటుంది. అంటే వివిధ వర్గాల ప్రజల మధ్య సంపద ప్లస్ ఆదాయం రెండు అండి. ఇది అనేది పంపిణీ చేయబడుతూ ఉంటుంది. అది ఎలా అంటే సంక్షేమం ఈ ఆదాయం పంపిణీ చేయబడిన తీరును బట్టి, వీటిని బట్టి దీని మీద సంక్షేమం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పచ్చు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే కొద్దీ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి. మెరుగుపడే కొద్దీ ప్రజలు సంక్షేమం వైపు ఆలోచిస్తారు. ఇది సంక్షేమం పెరుగుతుందనడానికి ఒక సూచిక. మనకు ఈ ఆర్థిక సంక్షేమం గురించి ఏసీ పిగు అనే ఆర్థికవేత్త ఏమని చెప్పాడో చూద్దామండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవగలిగి పొందిన సామాజిక సంక్షేమాన్ని ఆర్థిక సంక్షేమం అంటారు అని మనకు ఏసీ పిగు అనే ఆర్థికవేత్త తెలపడం జరిగిందండి. ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సారాంశం ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్నీ మనం ఈ పాఠ్యాంశంలో చెప్పుకున్నవేనండి. ఒకసారి సింపుల్గా ఉన్నట్టు చూద్దాం. మనకు ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి అర్థశాస్త్రాన్ని సంపదకు సంబంధించిన శాస్త్రంగా చెప్పాడు. రాబిన్స్ వచ్చేసి ఏం చెప్పాడంటే కొరతకు సంబంధించిన శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని నిర్వచించడం జరిగింది. పాల్ శామ్యుల్సన్ వృద్ధికి సంబంధించిన నిర్వచనం అర్థశాస్త్రానికి ఇచ్చారు. మార్షల్ అయితే శ్రేయస్సుకు సంబంధించిందే అర్థశాస్త్రం అని ఆయన నిర్వచించడం జరిగింది. ఇంకా మనకి ఈ టాపిక్ మొత్తం యూనిట్లో మనము ఇంకా సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం గురించి కూడా తెలుసుకున్నాము. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే వైయక్తిక యూనిట్ల ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించింది, జస్ట్ ఒక సంస్థకు సంబంధించింది అని చెప్పచ్చు. ఉదాహరణ ఒక ప్రాంతం గురించిందని చెప్పుకోవచ్చు. దీనికి భిన్నంగా స్థూల అర్థశాస్త్రం అనేది ఆర్థిక వ్యవస్థలోని సమిష్టి అంశాలను అధ్యయనం చేస్తుంది. మొత్తం ఇక్కడ ఒక సంస్థ గురించి ఆలోచిస్తే సూక్ష్మ అర్థశాస్త్రంలో, స్థూల అర్థశాస్త్రంలో మొత్తం సంస్థల అన్నింటి గురించి ఆలోచించేది, అంటే సమిష్టి ఆలోచన చేసేది, సమిష్టి అంశాలను తెలుపుతుంది, మొత్తం జాతీయ ఆదాయాన్ని తెలుపుతుంది, మొత్తం దేశానికి అంతటికి సంబంధించిందే మన స్థూల అర్థశాస్త్రం. ఒక దేశంలో ఒక రాష్ట్రం గురించి మాత్రమే తెలిపేది సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పుకున్నామండి. ఈ మన అర్థశాస్త్రం నిశ్చయాత్మక అర్థశాస్త్రం, నిర్ణయాత్మక అర్థశాస్త్రం అనే విశ్లేషణలు ఈ కొంతమంది ఆర్థికవేత్తలు మనకు ఆ అర్థశాస్త్రంలో ఏర్పాటు చేశారు. అర్థశాస్త్ర ప్రాథమిక భావనలు చెప్పుకున్నాం ఇందాక. వస్తువులు, అవే ఉచిత వస్తువులు ఉన్నాయి, ఆర్థిక వస్తువులు ఉన్నాయి, వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు, మాధ్యమిక వస్తువులు. ఇంకా అందులో రెండవ అంశం సంపద, ఆదాయం, ప్రయోజనం, విలువ, ధర, సంక్షేమం. ఇవన్నీ మనకు అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి అని చెప్పొచ్చండి. మనకి ఇందరితో ఈ పాఠ్యాంశం పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పాఠ్యాంశం గురించి తెలుసుకుందామండి.